పవన్ కళ్యాణ్ మొన్న షిప్ దగ్గరకు వెళ్ళినటువంటి అంశాల మీదన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పేరు నాని కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ రైజ్ చేసుకొచ్చారు. ఆయన శాఖ కాకపోయినా కూడా ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్ళేందుకు పవన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అనుభవం ఉన్న రంగం కాబట్టి షిప్ చుట్టూ గిరగిరా తిరుగుతూ వీడియోలు తీశారు, మంచి ప్రయత్నమే. కానీ పవన్ పర్యటన మీద అంత అనుమానంగానే ఉంది. పోర్ట్ ఆఫీసరు, కస్టమ్స్ ఆఫీసరు పవన్తో బోట్లోనే ఉన్నారు. వాళ్ళిద్దరు షిప్లోనే ఉండి పవన్కి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు? పవన్ షిప్లోకి ఎక్కనివ్వద్దని చంద్రబాబు చెప్పుండాలి, లేదా పవన్ అబద్ధమైనా చెప్పుండాలి. ప్రాణాలకు తెగించి స్టెల్లా షిప్నే ఎందుకు సీజ్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ కెన్ స్టార్ షిప్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసుకు వియ్యంకుడు అయిన వేల్పూర్ సీనుకి చెందిందే కెన్ స్టార్ షిప్. సీజ్ ద షిప్ అని కెన్ స్టార్ షిప్ని ఎందుకు అనలేదు? ఐ విల్ టాక్ టు సెంట్రల్ మినిస్టర్ అని ఎందుకు అనలేదు? స్టెల్లా షిప్లో ద్వారంపూడివి కాదు కదా, ఎవరి సరుకు లేదు. సీజ్ చేసేటటువంటి అధికారం, ఏదైతే సీజ్ చేసే అధికారం ఎవరికి లేదు. బియ్యం స్మగుల్ గూడ్స్ కాదని ఏబిఎన్ రాధాకృష్ణ అంటాడు. ఇంతకీ పవన్ది డ్రామానా, రాధాకృష్ణది డ్రామానా, చంద్రబాబుది డ్రామానా? స్టెల్లా షిప్ను 36 మంది ఎక్స్పోర్టర్లు 35,000 టన్నుల ఎక్స్పోర్ట్ కోసం తెచ్చుకున్నారు. కెన్ స్టార్ షిప్లో ఒకే ఎక్స్పోర్టర్ 42,000 టన్నుల బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. వేల్పూరి సీను ఎక్స్పోర్ట్ చేస్తున్న బియ్యంలో దొంగ బియ్యం ఉండవా? పీడిఎస్ రైస్ ఉండవా? వేల్పూరి సీన్ అయితే మన కళ్ళకు గంతలు కట్టేసుకుంటారా? షిప్లోకి పర్మిషన్ ఇవ్వకుండా ఆపింది ఎవరు? పర్మిషన్ ఇచ్చే ఇద్దరు మీతోనే బోట్లో ఉన్నారు. మిమ్మల్ని అడ్డుకున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? కెన్ స్టార్ షిప్ను కూడా తనిఖీ చేయాలని పవన్ని కోరుతున్నా. ఆర్థిక శాఖ మంత్రి వియ్యంకుడైతే ఎవరికి కనబడకుండా షిప్కి తెరలు కట్టుకుంటారా? కెన్ స్టార్ ఎందుకు వెళ్ళలేదో పవన్, చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఇందులో జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? మీరు వెళ్ళింది యాంకరేజ్ పోర్ట్ కదా, మరి అరబిందోకి ఏంటి సంబంధం? యాంకరేజ్ పోర్ట్ యజమాని రాష్ట్ర ప్రభుత్వం కదా. యాంకరేజ్ పోర్ట్లో అరబిందోకి ఏమైనా వాటా ఇచ్చారా మీరు? విదేశీ షిప్లోకి వెళ్ళాలంటే సీఎం అయినా డిప్యూటీ సీఎం అయినా అనుమతి కావాల్సిందే అంటూ కీలకమైనటువంటి కొత్త అంశాలని తెర మీదకి తీసుకొచ్చారు. అంతా సవ్యం అనుకున్నటువంటి దాంట్లో కొత్త పాయింట్స్ని రైజ్ చేసుకుంటూ వచ్చారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విందాం. వాళ్ళని చూపిస్తూ, చూసారా వాళ్ళు నన్ను లెక్క చేయట్లేదు, నన్ను లోపలికి రానివ్వట్లేదు, ఇవన్నీ మనందరం వీడియోలు చూసాం. నాకున్న సందేహాలు ఏంటంటే, మంచి ప్రయత్నమే కానీ అంత అనుమానాలు లోపభూయిష్టంగా ఉంది, అన్ని అనుమానాలకు కనబడుతున్నాయి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు షిప్లోకి వెళ్ళాలంటే ఇద్దరు పర్మిషన్ కావాలి. ఒకళ్ళు కస్టమ్స్, 2 పోర్ట్ అథారిటీ. పోర్ట్ అథారిటీ అంటే ఎవరు? స్టేట్ గవర్నమెంట్. ఆ పోర్ట్ ఆఫీసర్ గారు ఆయన షిప్లో కనపడుతున్నాడు, వీడియోలో ఆయనతో మాట్లాడుతున్నాడు. అట్లాగే కస్టమ్స్ ఆఫీసర్ కనపడుతున్నాడు దాంట్లో. ఉప ముఖ్యమంత్రి గారి షిప్లో, ఆ పడవలో ఆయన బోటు చుట్టూ, షిప్ చుట్టూ రౌండ్ వేసిన ప్రదక్షిణ చేసినటువంటి ఆ బోట్లో వారితో పాటు కస్టమ్స్ అధికారి ఉన్నారు, పోర్ట్ అధికారి ఉన్నారు, కాకినాడ పోర్ట్ అధికారి. మరి పర్మిషన్ ఇచ్చేది ఎవరినైనా సరే షిప్లోకి వెళ్ళాలంటే షిప్పోడి ఇష్టం కాదు, కస్టమ్స్ అధికారి, పోర్ట్ అధికారి పర్మిషన్ ఇవ్వటం అనేది నాకు అవగాహన ఉన్నంత వరకు. ఇది తప్పు అయితే నేను మన్నించమని కోరుకుంటాను. నాకు అవగాహన ఉన్నంత వరకు పోర్ట్ అథారిటీ ఇవ్వాలి, 2 వీళ్ళు ఇవ్వాలి. ఆ 2 ఒకటి స్టేట్ గవర్నమెంట్, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్. ఇద్దరు ఆయనతో బోట్లో ఉన్నారు. మరి పర్మిషన్ ఇవ్వండి ఎవడు? నాకు సందేహం, వాళ్ళిద్దరూ ఉండి కూడా ఈయనకి పర్మిషన్ ఇవ్వలేదా? ఆయనతో పాటు ఉన్నారు కదా, మరి కలెక్టర్కి ఎందుకు ఇచ్చారు ముందు రోజు? అదే అధికారులు ఇద్దరు కూడా, పోర్ట్ అధికారి కానీ లేదా కస్టమ్స్ వాళ్ళు కానీ కలెక్టర్ని షిప్లోకి అలౌ చేశారు, ఈయన ఎందుకు అలౌ చేయరు? అంటే అయితే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు షిప్లోకి ఎక్కనివ్వద్దన్నా చెప్పు ఉండాలి, లేదా పవన్ కళ్యాణ్ గారు అబద్ధమన్నా ఆడుతూ ఉండాలి. ఎందుకంటే పోర్ట్ అధికారి. ఇది ఓవరాల్గా కీలకమైనటువంటి పాయింటే. దీనికి ప్రభుత్వం ఏం చెప్తుందో చూద్దాం.